రెండు నాలుకేళ్ళ గేమ్ ఆడుతున్నాడు. రాను బిగ్ బాస్కు రాను. ఫ్రెండ్స్, అసలు బిగ్ బాస్ హిస్టరీనే ఫస్ట్ టైం అయిన వాళ్ళు బిగ్ బాస్లో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఆ వీడియో ఫలితం వచ్చిందేమో అనిపించింది. రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కంటిన్యూగా బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారు. ఫ్రెండ్స్, అసలు బిగ్ బాస్ హిస్టరీనే ఫస్ట్ టైం ఈ బిగ్ బాస్ 9లో ఒకటి జరగబోతుంది. ఏంటి అంటే ఇప్పటి వరకు 6 మెంబర్స్ ఆర్ 7 మెంబర్స్ ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన వాళ్ళు బిగ్ బాస్లో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు కదా. బిగ్ బాస్ హిస్టరీనే ఇది ఫస్ట్ టైం. అసలు ఎందుకు ఇలా చేయబోతున్నారు? మరి రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కంటిన్యూగా బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారా లేదా వెళ్ళిపోతున్నారా? ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు? అయితే ఒక ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. ఆ ప్రోమో ఏంది అంటే, ఆ ప్రోమో వచ్చిన తర్వాత నాకు అనిపించింది, మనం చేసిన వీడియో శ్రీజ రీఎంట్రీ అని ఒక వీడియో చేసినాం కదా, ఆ వీడియో ఫలితం వచ్చిందేమో అనిపించింది బ్రో. ఓకే, అసలు ఏం జరుగుతుంది? ఒక ప్రోమోని అయితే వచ్చింది. ఒక ప్రోమోలో ఎవరెవరు వచ్చిరంటే, ప్రియా వచ్చింది, మర్యాద మనీష్ వచ్చిండు. రెండో ప్రోమో రాలేదు, బట్ శ్రీజ వచ్చేస్తుంది, 100% శ్రీజ వస్తుంది. బర్నీ గారు, సృష్టి, ఫ్లోరసైని, వీళ్ళందరూ వస్తున్నారు బ్రో. కానీ ఒకరు రాలేదు. ఎవరు? హరిత హరీష్ గారు. రాను బిగ్ బాస్కు రాను, అక్కడ మాస్క్ మ్యాన్లు ఎక్కువ ఉన్నారు అనేసి అనుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ అందరు మాస్క్ మ్యాన్లు ఉన్నారు. ఇప్పటికే మనోడు బ్యాడ్ అయిపోయాడు కొద్దిగా. మళ్ళా వస్తే నేను ఎవరి మీద ఫైటింగ్ చేయాలి, ఇంకా బ్యాడ్ అయిపోతా కానీ ఉద్దేశంతో రానన్నాడో తెలియదు. ఓకే, ఆల్రెడీ బిగ్ బాస్ వాళ్ళు రమ్మన్నారట, కానీ నేను రాలేదు. మిగతా వాళ్ళ కంటెస్టెంట్లు అందరూ వచ్చారు. ఒకరు రీసెంట్గా నిన్న అయినా రమ్య, మోక్ష, అయేషా, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ వచ్చేసారు. ఓకే, వచ్చి ఏంటి అంటే వస్తూ వస్తూ డైరెక్ట్ నామినేషన్ చేయడానికే వస్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళు వచ్చేది ఏంటి అంటే 2 కత్తులు తీసుకొని వస్తారు, 2 చాకులు. ఆ చాకులు తీసుకొచ్చి నామినేట్ చేయడానికి వస్తారు. అయితే ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్ నామినేట్ చేయడానికి ఒక చాకు పట్టుకొని వస్తారు, పొడుస్తారు, నామినేట్ చేస్తారు. ఇంకొక కత్తి ఇంకొక పర్సన్కి ఇస్తారు. అంటే వాళ్ళకు జెన్యున్ పర్సన్కి ఇస్తే అతను నామినేట్ చేయాలి. ఓకే, అంటే 2 కత్తులు పట్టుకొని వస్తారు. అయితే బిగ్ బాస్ ఫస్టే అనౌన్స్మెంట్ చేస్తుంది, మీ గేము మీ చుట్టూ కళ్ళలాగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వస్తున్నారు. వాళ్ళు ఇద్దరు ముగ్గురు అంటే కొంతమంది ఆయన అంటాడు, కొంతమంది అంటే ఒకరైతే కాదు కదా, 2-3 కంటిన్యూ అవ్వబోతున్నారు. ట్రోఫీ కోసం వాళ్ళు కొట్లాడతారు. అంటే కంపల్సరీ 2 లేదా 3 ట్రోఫీ కోసం కొట్లాడడానికి రెడీ ఉన్నారు. అంటే హౌస్లో కంటిన్యూ అవుతారని మీనింగ్. నాకు తెలిసి శ్రీజ, మనీష్, బర్నీ గారు వీళ్ళు 3 కంటిన్యూ అవుతారేమో అని నాకు హోప్ ఉంది. ఓకే, అయితే బిగ్ బాస్ ఆలోచన ఏంటంటే నామినేట్ చేసేటప్పుడు కరెక్ట్ పాయింట్స్ ఉండాలి. ఇక్కడ గొడవలు పెట్టుకుంటే కాదు, కరెక్ట్ పాయింట్స్తోని నామినేట్ చేస్తే బిగ్ బాస్లో కంటిన్యూ కావచ్చు. ఏదో సిల్లీ రీజన్స్ పెట్టి నామినేట్ చేసిరనుకో అది కంటిన్యూ కాలేము. నాకు తెలిసి ఫ్లోరా కంటిన్యూ కాదు, ఎందుకంటే ఆమెకి ఇంగ్లీష్ రాదు, అది చెప్పలేదు. సృష్టి కష్టం. అయితే ఇట్లా చాలామంది ఉన్నారు. ప్రియ కూడా కష్టం. ప్రియ చెప్పలేం, ఫస్ట్ ప్రోమో చూస్తే కంటిన్యూ అవుతుందేమో అనిపిస్తుంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. అసలు ప్రోమోలు కాదు, డైరెక్ట్ ఏం ప్రోమోలు అయితే మనకు తెలుస్తుంది. మరి ఎపిసోడ్ రిలీజ్ అయినాక ఏం తెలుసు. ప్రోమోలు అయితే చాలా మెసేజ్ అయితే వచ్చేసింది. ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, డబల్ గేమ్ ఆడుతున్నాడు, 2 నాలుకేళ్ళ గేమ్ ఆడుతున్నాడు అనేసి అయితే అర్థమైపోయింది. ఓకే, అయితే బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేసింది, కొంతమంది ట్రోఫీ కోసం కొట్లాడతారు అనేసి డైరెక్ట్ నామినేట్ రివీల్ చేయడం జరిగింది. కంటెస్టెంట్లు షాక్. అది విన్న తర్వాత కంటెస్టెంట్లు మొత్తం షాక్ అయిపోయినారు. ఓకే, దాని తర్వాత ప్రియ వచ్చేసి సంజన గారికి చాకుతోని వస్తుంది. చాకుతోని వచ్చి నామినేట్ చేసి ఏంది రీజన్ అంటే, సంజన గారు దివ్య గారిని రోల్ రోడరు, బాడీ షేమింగ్ అవి చేశారు కదా, అది కరెక్ట్ కాదు. ఒకరిని ఎదుటి వారిని బాడీ షేమింగ్ అనేసి చెప్పడం అది కరెక్ట్ కాదు అనేసి ప్రియ సంజనని ఎలిమినేట్ చేస్తుంది. అప్పుడు సంజన ఏం చేస్తుంది, నేనేమైనా బక్కన ఉన్నానా, నేను కూడా లావే ఉన్నా కదా,
అంటే ఒకటి చెప్పేది ఏంటంటే నువ్వు లావుండవచ్చు, బట్ ఎదుటివారిని అనకూడదు. నువ్వు మంచి అయినా చెడైనా ఉండొచ్చు, కానీ ఎదుటివారిని అంటే అది కరెక్ట్ కాదు. అంతే కదా, నీది నువ్వు ఎట్లున్నా సరే కానీ ఎదుటివారిని అంటే అది తప్పు. ఓకే, అయితే ఇది మనము మొన్న సాటర్డే ఎపిసోడ్లో కూడా నార్జున్ సార్ కూడా చెప్పిండు బాడీ షేమింగ్ చేయకూడదు అనేసి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనీష్ కళ్యాణ్ పడుస్తాడు. కళ్యాణ్కు జాగ్రత్తగా ఇంటిచ్చిండు, అంటే పేరు చెప్పకుండా జాగ్రత్త ఇంటిచ్చిండు. ఏంది అంటే ఇంటూ తనజ చుట్టే తిరగకుండా నీ గేమ్ నువ్వు ఆడు జాగ్రత్త అనేసి ఇంటిచ్చిండు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీడియోస్ నీకే కాదు నువ్వు వేరే వాళ్ళకు కూడా వీడియోలు చూపించిర్రు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే రమ్య అండ్ మాధురి గారు అన్న వీడియో కన్ఫెషన్ రూమ్లో పిలిచి వీడియో చూపించారు కదా, నీకే కాదు వేరే వాళ్ళకు కూడా వీడియో చూపించారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఆడు అనేసి కొద్దిగా ఇంటిచ్చినట్టు నామినేట్ చేసి. నాకైతే సూపర్ అనిపించింది మనీష్ కళ్యాణ్ చేసి. అంటే ఇండైరెక్ట్గా తనుజను బ్యాడ్ చేయడానికి, అంటే తనుజను కొట్టడానికి కళ్యాణ్ నామినేట్ చేసిండు. అంటే కళ్యాణ్ సేఫ్ జాగ్రత్తగా చెప్పిండు, ఇంటియనికి నామినేట్ చేసిండు. ఇంకోటి ఏం చేసిండు మనీష్ ఇంకో చాకు ఇమాన్యుయల్కి ఇచ్చిండు. ఇమాన్యుయల్కి ఎందుకు ఇచ్చిండు అంటే ఇంకో రీజన్ కూడా చెప్పిండు. ఏంటి అంటే తనుజకు నామినేట్ చేస్తా అని చెప్పేసి చిట్టి తీసుకున్నావు కదా, నామినేట్ చిట్టి తీసుకున్నావు, కానీ సంజనకు చేసినావు కదా, ఫ్లిప్ అయినావు అక్కడ. అంటే ఇక్కడ మీకు సేఫ్ గేమ్ ఆడినావు, తనజ చుట్టూ నీకు ఆ బాండింగ్ ఉంది కాబట్టి ఆమెను నామినేట్ చేయలేదు, సంజనని చేసినావు. ఇది కూడా నీకు డేంజరే అని ఇంటియనికి మనీష్ కళ్యాణ్కి చెప్పిండు. అదే మళ్ళీ ఇమాన్యుయల్కి ఇచ్చిండు. ఇమాన్యుయల్కి ఇస్తే ఏమవుతుందంటే అప్పుడు ఏదైతే నాకు కూడా పాయింట్ ఉంది తనుజ మీద చేయడానికి, కానీ నువ్వు చెప్తే మంచిగా ఉంటుంది అనేసి నేను నీకు ఇచ్చిన అనేసి బాత్రూంలో కూడా తనుజతో గొడవ పెట్టిండు ఎవరు ఇమాన్యుయల్. మరి ఏం చెప్తాడు అనే దానికి కళ్యాణ్ ఎవరు మనీష్ కూడా ఇంకో చాకు తనుజకి ఇస్తాడు. తనుజకి ఇస్తే ఇక్కడ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడిండు, 2-4 మాట్లాడినేమో అనిపిస్తుంది. ఎందుకంటే బొమ్మల ఆటల అంటే టెనెంట్ నుంచి ఓనర్గా మారడానికి గేమ్ ఉంటుంది బొమ్మల గేమ్లా, మీకు అర్థమైంది వచ్చింది అనుకుంటా, గుర్తొచ్చింది. అప్పుడు రాము ఒకటి సైలెంట్ ఉండి ఓనర్ అవుతాడు కదా, గెలుస్తాడు కదా సైలెంట్గా ఉండి ఆ గేమ్లో. ఫస్ట్ వీళ్ళు అనుకున్నది ఏంటంటే అమ్మాయిలను ఓనర్షిప్లో పంపిస్తాము టెనెంట్ల నుంచి అనేసి అనుకున్నారు. తర్వాత రాముకి ఇచ్చేయని అన్నారు. అంటే ఇక్కడ డబల్ గేమ్ ఆడిండు, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి తనుజకు నామినేట్ చేసిండు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇక్కడనైతే ఇమాన్యుయల్ డబల్ గేమ్ ఆడిండు అనేసి అర్థమైపోయింది. మళ్ళీ ఇంకోటి ప్రోమోలో ఏమొచ్చిందంటే ప్రియా ఎవరిని సంజనను క్లాస్ అని అన్నావు కదా, క్లాస్ అంటే ఏంది అంటే సెలబ్రిటీలే క్లాస్లా, కామనర్సు మాస్లా అన్న పాయింట్ ఆఫ్లా చేసింది. అసలు సంజన గారు అన్నది క్లాసు అని దేనికంటే మనము గొడవలు కొట్లాడకుండా గేమ్ ఆడదాం, ఆ విధంగా ఆమె క్లాస్ అన్నది. కానీ వీళ్ళు వేరే తీరుగా అర్థం చేసుకున్నారు. అసలు సంజన పాయింట్ ఆఫ్ మొన్న నార్జున్ సార్ కూడా చెప్పడం జరిగింది. మరి ప్రియా ఎందుకు నామినేట్ చేసిందో అర్థం కాలే. అంటే నార్జున్ సార్ చెప్పింది కూడా ప్రియకి నచ్చలేదేమో అని నాకు అనిపించింది. ఓకే, సెకండ్ ప్రోమోలో మళ్ళీ ఎవరెవరు శ్రీజ వస్తుంది, బర్నీ గారు వస్తున్నారు, సృష్టి, ఫ్లోరోసైని వీళ్ళు వస్తున్నారు. మనకు తెలిసిన ఇంటిమేషన్ ప్రకారం అయితే శ్రీజ తనుజను నామినేట్ చేస్తుంది. ఏ విధంగా అంటే తనుజను అక్క అనుకుంటా పొడిచింది. అంటే అక్క అనుకుంటా రిలేషన్ చేస్తే హౌస్లో అక్క ట్రోఫీ తీసుకో అని ఎవ్వరు చెప్పరు కదా, రిలేషన్ బంద్ చేయి, బాండింగ్ బంద్ చేసి గేమ్ ఆడు అనే పాయింట్ ఆఫ్లో స్వీట్గా కత్తితో పొడిచింది శ్రీజ. నిజంగా శ్రీజ గేమ్ అల్టిమేట్ ఉంటుంది బ్రో. శ్రీజ బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ కావాలని ఎవరెవరు కోరుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. శ్రీజ రీఎంట్రీ, శ్రీజ ఈజ్ కంటిన్యూ బిగ్ బాస్ అని కింద కామెంట్ చేయండి బ్రో. ఓకే, ఫస్ట్ ప్రోమో వచ్చేసింది, దాన్ని బట్టి అయితే మనము చిన్నగా స్మార్ట్గా రివ్యూ అయితే ఇచ్చినాం. మీకు ఎట్లా అనిపించింది? ఓకే, వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.